ఈ రోజు మనం ప్రతినిధి 2 సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రం 2014లో వచ్చిన ప్రతినిధి సినిమాకి సీక్వెల్. ఈ సినిమా 2024లో విడుదల అయింది. కథలో ప్రధాన పాత్ర చేతన్ అనే జర్నలిస్ట్ నారా రోహిత్ చుట్టూ తిరుగుతుంది. చీఫ్ మినిస్టర్ పైన హత్యాయత్నం తర్వాత చేతన్ ఒక పెద్ద రాజకీయ కుట్రలో ఇరుక్కుంటాడు. ఈ కథలో రాజకీయ అవినీతి, ప్రజా చైతన్యం మరియు మనలోని భావోద్వేగ నిర్ణయాల మీద చాలా ప్రశ్నలు లేవనెత్తుతాయి. నటులు నారా రోహిత్ ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారు. శ్రీలీల మరో కీలక పాత్రలో మెప్పిస్తారు. మిగతా నటులు దినేష్ తేజ్, సచిన్ ఖేడేకర్, జిషు సేన్ గుప్తా చాలా బాగా చేశారు. పొసటవర్స్ చిత్రంలో రాజకీయ అవినీతి, ప్రజా సంక్షేమం మరియు ప్రజాస్వామ్యం పట్ల చక్కటి సందేశం ఉంది. సినిమా టేకింగ్ చాలా ఇంటెన్స్గా ఉంది. ప్రధానంగా నాని చామిడిశెట్టి సినిమాటోగ్రఫీ మరియు మహతీశ్వర సాగర్ సంగీతం చాలా బాగా పనిచేశాయి. దర్శకుడు మూర్తి దేవగుప్తపు ఈ చిత్రంతో తన ప్రతిభను చాటి చెప్పారు. తక్కువలు కథ కొద్దిగా నెమ్మదిగా సాగుతుంది అని కొందరు భావిస్తారు. కానీ ఎండింగ్లో ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తమిళ రికార్డ్ ఈ సినిమా ఇప్పటి వరకు ఓటీటీ ప్లాట్ఫామ్పై స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతినిధి 2 ఒక ఆలోచనాత్మక రాజకీయ థ్రిల్లర్. మీకు రాజకీయ కథలు మరియు సామాజిక సందేశం ఉన్న సినిమాలు నచ్చితే ఇది తప్పక చూడవచ్చు. రేటింగ్ 3.75/5.